వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మక్క గ్యారెలు ఎలా చేసుకుని వీడియోలో చూపెడతాను. మక్క కంకులు తెచ్చుకొని ఒలుచుకున్నాం. దానికి జీలకర్ర, తగినంత ఉప్పు, ఎల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కళ్యామాకు. ఇప్పుడు దీన్ని గ్రైండర్ పట్టుకొని వద్దాం. గ్రైండర్ జాడీలో పోసినాం. ఇప్పుడు దీన్ని గ్రైండర్ పట్టుకొని వద్దాం. మెత్తగా గ్రైండర్ పట్టుకున్నాం. మొత్తం మక్కలు ఇలానే పట్టుకోవాలి. గ్రైండరు పట్టుకున్నాం మక్కలను. ఇక మొత్తం ఇది కలుపుకోవాలి అంతా మిశ్రమం. స్టవ్ అంటు పెట్టినాము. స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాము. ఇప్పుడు అందులో నూనె పోసుకోవాలి. స్టవ్ అంటు పెట్టినాము. స్టవ్ పైన ఇక మట్టి కంతులు, అందులో నూనె పోసుకున్నాం 1 కిలో. చిన్న ముద్ద వేసి అరిచేతిలో ఎత్తుకొని మధ్యన రంధ్రం చేయాలి. ఇలా గుండ్రగా వస్తుంది. ఇలా ఈ కంతుట్లో వేయాలి. చిన్న మంట మీద ఉల్టా పల్టా గోలించుకోవాలి. ఇలా ఉల్టా పల్టా మర్రేస్తూ ఉండాలి. చిన్న మంట మీద కాల్చుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోతే లోపల కాలాయి. కాబట్టి ఇలా చిన్న మంట పెట్టి నూనెలో కాల్చుకోవాలి. ఇలా మధ్యన మర్రేస్తూ ఉండాలి. నూనె కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. ఎందుకంటే నూనె ఎక్కువ పోసుకుంటే ఈ మక్క గారెలు ఉబ్బుతాయి. మర్రేసేటప్పుడు నూనె కుల్లా ఉండాలి ఈ గారెలకు. ఇలా ఉల్టా పల్టా వేసినప్పుడు మంచిగా ఫ్రీగా మర్రేస్తే ఈ గారెలన్నీ ఉబ్బుతాయి. ఇప్పుడు ఇవి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. ఇప్పుడు మక్క గారెలు మంచిగా గోలినాయి. తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే చేసుకోవాలి. గారెలు తీసి వేరే ప్లేట్లు వేసుకుంటున్నాం. మొత్తం పిండిని ఇలానే చేసుకోవాలి. మక్క గారెలు రెడీ అయినాయి. గుమగుమలాడుతున్నాయి. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి. మేము మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మక్క గారెలు.